నమస్తే అండి. కేఎస్ఆర్ ప్రాపర్టీ హబ్కు స్వాగతం. ఈరోజు మనం రాజధానిలో ఏమేమి అభివృద్ధి జరుగుతున్నాయి ఏంటి అనేది ఒక్కొక్క వీడియో ద్వారా వివరించాలనుకుంటున్నాం. ఏం జరుగుతుంది ఏంటి అనేది అందరూ అడుగుతున్నారు. అందులో ఎక్కడ ఏమి కేటాయించారు ఏంటి అనేది కూడా అడుగుతున్నారు చాలామంది ప్రేక్షకులు. అందువల్ల దాంట్లో ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది ఒక్కొక్క వీడియో ద్వారా మీకు అన్నీ వివరిస్తాము. ఇందులో మొదటగా విఐటి అండి, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి 200 ఎకరాలు కేటాయించారు. దీంట్లో 14,000 మంది దాకా స్టూడెంట్స్ చదువుకునే అవకాశం ఉంది. నెంబర్ 2 ఎస్ఆర్ఎం వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఇందుకు కూడా 100 ఎకరాలు కేటాయించారు. దీంట్లో కూడా 10,000 మంది స్టూడెంట్స్ చదువుకునే అవకాశం ఉంది. 3 అమృత యూనివర్సిటీ అండి. ఇది 100 ఎకరాలు కేటాయించారు. ఇది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 4 బిట్స్ అండి. బిట్స్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ అనమాట. ఇది 70 ఎకరాలు కేటాయించారు దీనికి. ఇది 2027 నాటికి అడ్మిషన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు. దీనికి 1000 కోట్లు దాదాపు ఇన్వెస్ట్ చేస్తున్నారు ప్రజెంట్. ఈ క్యాంపస్ మొత్తం ఏఐ క్యాంపస్ అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెంకటపాలెం దగ్గర సిడి యాక్సెస్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది ఇది. 5 ఎయిమ్స్ అండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇందులో వచ్చేసి మెడికల్ కాలేజీ. ఇది దాదాపు 100 ఎకరాలు ఉంటుంది. ఇందులో నర్సింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ, ఎయిమ్స్ మేజర్ హాస్పిటల్లో కూడా అన్ని డివిజన్స్ ఉంటాయి. దాంతోపాటు పీజీ కూడా ఉంది, ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉంది ఇందులో. ఇది దాదాపు మంగళగిరి నేషనల్ హైవేకి చాలా నియర్ బై ఉంటుంది ఇది. 6 XLRI, ఇది బిజినెస్ స్కూల్. ఈ బిజినెస్ స్కూల్ చాలా ఫేమస్ స్కూలు. ఇది మన అమరావతిలో వస్తుంది. ఇందులో 50 ఎకరాలు కేటాయించారు. 7 ఎన్ఐడి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. ఇది వచ్చేసి శాఖమూరులో ఆల్రెడీ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. ఇంతకుముందు ఆల్రెడీ దీంట్లో క్లాసులు జరిగినాయి. ఇంతకుముందు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో క్లాసులు నిర్వహించారు. ఆల్రెడీ ఇప్పుడు బిల్డింగ్లు జరిగాయి కాబట్టి అక్కడికి శాఖమూరులో ఈ బిల్డింగ్లోకి మార్చేశారు ఈ కాలేజీని. ఇది 50 ఎకరాలలో నిర్మితమైంది. 8 లా యూనివర్సిటీ. ఈ లా యూనివర్సిటీ అనేది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇది న్యాయ నగరం అని అమరావతిలో ఒక పార్ట్ అనమాట. అందులో న్యాయ నగరంలో లా యూనివర్సిటీ వస్తుంది. ఇది మొత్తం ఇండియన్ బార్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తుంది. 9 సిఐఐ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. వీళ్ళు కూడా ఒకటి సిజిఎల్ఎస్ అని ఒకటి నిర్మిస్తున్నారు. ఇంతే సిజిఎల్ఎస్ అంటే సెంట్రల్ గ్లోబల్ లీడర్షిప్ అనేది అనమాట. ఇది టాటా గ్రూప్ సౌజన్యంతో నిర్మిస్తున్నారు. ఇది కూడా ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ వస్తుంది. 10 ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇది మెడికల్ కాలేజీ ప్లస్ హాస్పిటల్ అనమాట. ఈ హాస్పిటల్ వచ్చేసి 500 పడకలతో హాస్పిటల్ కడుతున్నారు. ఇది ఈఎస్ఐ వాళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు ఒక ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీ ఈఎస్ఐ హాస్పిటల్ హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు మనకు ఆంధ్ర సపరేట్ అయిపోయాక ఇక్కడ లేదు. అందువల్ల ఈఎస్ఐ ఇక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దీనికి 25 ఎకరాలు కేటాయించారు. 11 కిమ్స్ కూడా మెడికల్ కాలేజీ. దీనికి కూడా 25 ఎకరాలు కేటాయించారు. 12 సిఐటిడి. ఇది 5 ఎకరాలు కేటాయించారు. సిఐటిడి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్స్. దీనికి దాదాపు 5 ఎకరాలు కేటాయించారు. 13 బ్రహ్మకుమారి ఎడ్యుకేషనల్. ఇది 10 ఎకరాలు కేటాయించారు. 14 ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. దీనికి 0.8 అంటే 1 ఎకరా దాదాపు కేటాయించారు అనమాట. ఇది 15 వచ్చేసి బసవతారకం, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్, క్యాన్సర్ హాస్పిటల్ కలిపి దీనికి మొత్తం 15 ఎకరాలు కేటాయించారు. ఇది మనకు బసవతారకం హాస్పిటల్ ఆల్రెడీ క్యాన్సర్ హాస్పిటల్ మనకు హైదరాబాద్లో ఉంది. అందువల్ల అమరావతిలో కూడా స్టార్ట్ చేయడానికి ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్, దీనికి డిజైన్ అన్నీ వచ్చేసినాయి. అది 5 years క్రితమే మొదలవ్వాల్సింది, కొంచెం లేట్ అయింది. అతి త్వరలోనే ఇది స్టార్ట్ అవుతుంది. ఇది కూడా కన్స్ట్రక్షన్ అయింది. ప్రజెంట్ ఇప్పుడు మేము కొన్ని మాత్రమే చెప్పాము, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు కానీ ఏమైనా. ఇంకా మిగిలినవి కూడా తర్వాత వివరిస్తాం. ఒక్కొక్క వీడియోలో కొన్ని వివరిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.